చక్రవర్తి గారు ఇందాక నేను అన్నట్టు మీరేదో చెప్తా అన్నారు ఇందాక ఆయన చెప్పిన దాని మీద. అలాగే ఈయన గురించి తెలుసు, ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ దెర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డిస్ పార్టీ, రైట్ కదా. కాబట్టి ఈ పార్టీ ఫంక్షనింగ్ ఎలా జరుగుతోంది, వీళ్ళు ఫ్రీక్వెంట్గా ప్లీనరీస్ పెట్టడం లేదు, 2 ఏళ్లకోసారి విక్రమ్ గారు చెప్పినట్టు అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదు, ఇలాంటి లూపోల్స్ చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇవి యాడ్ అవుతున్నాయి. అయినా దెర్ ఇస్ నో దిస్ థింగ్. దాని తగ్గట్టు ఈ ఆఫీసర్స్ గోల్ ఒకటి, ఈ ఆఫీసర్స్ ఇంకేమవుతాయో చూడాలా. ఏమంటే మన దేశంలో ఈరోజు ప్రజాస్వామ్య రాచరికం డిఫరెంట్ అయినా కూడా ఇవన్నీ చాలా వరకు కుటుంబ పార్టీలే. ఏ పార్టీకి వాళ్ళే రాజులు. మీకు వాళ్ళ భావజాలం నచ్చకపోతే మీరు సొంత పార్టీ పెట్టుకోవాల్సి అంతే. సరే కొంత బీజేపీలో కొంత తేడా ఉన్నా కూడా సరే కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీనే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. కమ్యూనిస్టులు ఆర్ నాట్ రెలవెంట్. బట్ వాళ్ళని తీస్తే ఏ కుటుంబ పార్టీలుగా అన్ని కుటుంబ పార్టీలు కాబట్టి రాచరిక వ్యవస్థ అది నడుస్తూనే ఉంది. ఇంత నేను చెప్పాలనుకుంది విద్యాసాగర్ గారు మాట్లాడింది చిన్న సవరణ ఇద్దాం అనుకున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్నికల గురించి ముందే ఆలోచించి చాలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. స్ట్రాటజిక్ పోస్టులలో నియమించడం జరిగింది. జస్ట్ 3 నెలల ముందే ట్రాన్స్ఫర్ చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 3 అధికారుల్ని రికమెండ్ చేయమంటే వీళ్ళు 2 కన్ఫర్మ్డ్ ఐపీఎస్, ఒక డైరెక్ట్ ఐపీఎస్ని పంపిస్తే ఎలక్షన్ కమిషన్ చాయిస్ లేదు, డైరెక్ట్ ఐపీఎస్ని పెట్టి ఆప్షన్. రైట్. జవహర్ రెడ్డి గారికి ఆ విషయం చెప్తే చాలా కోపం వచ్చి అందరి మీద చిందులేస్తున్నారు. పక్షపాత ధోరణి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి, భారతదేశ చరిత్రలో మీరు ఎవరైనా తెలిస్తే చరిత్ర తెలిసిన కాస్త కరెక్ట్ చేయండి. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నత స్థాయి అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సరే ఫారెన్ సర్వీస్ అంటే మన దేశంలో ఉంటారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. 3 కూడా మన రాష్ట్రంలో ఒకటే కులం వాళ్ళు, ఒక కులం వాళ్ళు కాకుండా ఒకే జిల్లా వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన కులం వాళ్ళని, ఆయన జిల్లా వాళ్ళని. మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ జిల్లానే మొత్తం. అంటే ఐఎఫ్ఎస్ ఆయన రిటైర్ అయ్యాని చాలా కాలం. అది సీనియారిటీ ఆధారంగా కానీ స్కిల్స్ ఆధారంగా కానీ కాదు. అవును, తన కులం వాళ్ళు, తన జిల్లా వాళ్ళని పెట్టుకొని బంధువులు. సో కంప్లీట్ గ్రిప్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్. దానికి తోడు మీరు చూస్తే ఇవాళ సర్ప్ మనకు పెన్షన్స్ ఇవ్వలేదు మొన్న, దానికి మురళీధర్ రెడ్డి గారు హెడ్. పెన్షన్లు డిలే చేశారు కేవలం రాజకీయాల కొరకు. ఏంటి లక్షల మంది మీకు ఆల్రెడీ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు మీకు ఏది పెన్షన్లు ఇవ్వటానికి. 70-80 ఏళ్ల ముసలోళ్ళని మండు టెండల్లో మంచాల మీద ఎక్కించి మోయించి టీవీ కెమెరాలు పెట్టి జనాలకు చూపించి కేవలం ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మూలంగా మీకు రావట్లేదని ఎన్నికలకు వాడుకోవడానికి వాడుకున్నారు. ఏది దే కుడ్ హావ్ గివెన్ ఇట్ ఈజీగా 3 రోజులు అందరికి ఇళ్లలో చేయలేదు. ఎవరు ఆయన? మురళీధర్ రెడ్డి గారు. అగైన్ స్ట్రాటజికల్లీ ప్లేస్డ్. ఇవాళ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్. సార్ మీకు నచ్చినా నచ్చకపోయినా మన ఎన్నికల్లో మద్యం వరదలై ప్రవహిస్తుంది. ఇప్పుడు అతిపెద్ద కన్సర్న్ ఏంటంటే ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ హెడ్గా ఉంటే మరి మద్యం అధికార పార్టీ వాళ్ళకే వచ్చే సూచనలు కల్పిస్తున్నాయి, ప్రతిపక్షానికి ఇవ్వరు. అంటే మా ఊళ్ళో అంటే తెలంగాణలో మా ఊళ్ళో ఎన్నికలు అయినప్పుడు ఒక 500 పెట్టి చేతిలో వాటర్ బాటిల్ పెట్టి వెళ్తారు. నా ఇఫ్ ద పోలీస్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ కానీ మీకు ఆ మద్యం రాకుండా చేస్తే మీకు యూల్ బి ఎట్ డిసడ్వాంటేజ్. ఓకే మద్యం ఉండకూడదని మీరు అందరు చెప్తే చెప్పండి, మీరు ఆపగలిగితే ఆపండి, ఓకే. కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వదు. సో ఈ రకంగా ఆయన చాలామందిని చాలా ముఖ్యమైన పదవుల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు నెల్లూరు ఎస్పీ అరీఫ్ హఫీజ్ గారిని నియమించారు. ఆయన గుంటూరు ఎస్పీ. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దుండగలు వెళ్ళి దాడి చేసి ఆధారాలు ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్. ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఆయన. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే ఇంకోటి మీద దిక్కుంటుందండి, ఎవరికి ప్రొటెక్షన్ ఉంటుంది? ఏమీ చేయలేదు ఆయన. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మన జవహర్ రెడ్డి గారు ఈరోజు రికమెండ్ చేసి ఆయన గుంటూరు ఇచ్చారు, సారీ నెల్లూరు ఇచ్చారు. గుంటూరు నుంచి ఆయనకు నెల్లూరు బదిలీ చేశారు. ఎందుకు ఆ బదిలీ? గుంటూరులో ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఆయన హీ షుడ్ బి పుట్ ఆన్ ద లూప్ లైన్, సైడ్ లైన్. ఆల్మోస్ట్ అన్ని అలాగే జరిగినాయి. అన్ని అట్లా ఐ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ గివ్. సునీల్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఓకే మంత్రుల కాన్వాయ్ వెళ్తుంది, ఎవరో రాళ్ళు ఇసిరేసి ఉంటారు. మనం ఏం చేస్తాం? 1000 మంది ఉన్నప్పుడు అంత రౌడీ మూకలు, రకరకాల మనుషులు ఉంటారు. మీరు అందరినీ మిలిటరీ లాగా నడిపించలేరు కదా రాజకీయాల్లో. ఎవడో ఏసుంటాడేమో రాయి. మరి అసలు ఎందుకు రానిచ్చారు మీరు? మినిస్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యాత్ర నడుస్తుందో పక్కన, ఇంకో పక్క నుంచి మినిస్టర్ల కాన్వాయ్లు ఏర్పడిపోతుంది. రెండింటిని మేనేజ్ చేసుకోలేకపోవడం అనేది అది వైఫల్యం. ఆయన ఎవరు? సునీల్ గారు. ఆయన
పవన్ కళ్యాణ్ కారు ఎక్కాను లోపలనే నువ్వు కనపడద్దు కూర్చుని వెళ్ళి అంటాడు. మా వాహనం సీజ్ చేశా అన్నాడు. అతని ట్రిప్ అర్ధాంతరంగా ఆపించారు. 3 రోజులు మొత్తం అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ. రోజంతా హోటల్లో బందీ చేశారు. ఒక రకంగా చెప్పండి హౌస్ అరెస్ట్, హోటల్ అరెస్ట్ చేశారు. ఆయన డీసీపీ సుమిత్ సునీల్ ఫోటోలు ఉన్నాయండి. ఆయన పవన్ కళ్యాణ్ కారు ఎక్కారు, ఫోటోలు ఉన్నాయి. ఆయన మీరు ప్రకాశం ఎస్పీ చేస్తే ఏంటి ఏమొచ్చుద్ది, ఎవరికి ఏమొచ్చుద్ది? వైజాగ్లో చేసిన అరాచకాలే ప్రకాశంలో చేస్తాడు. గంగాధరరావు గారు ఉన్నారు, ఆయన అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళారు. అనంతపురం అంగళలో రాళ్ళు మన అందరం చూసాం వీడియోలు, రాళ్ళు పెట్టి కొట్టడం. ఏది చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద. సరే ఆయన అన్నాడు తగులుకోండి అన్నాడు, ఓకే అది కూడా చూసాం. కానీ ఎప్పుడు అన్నాడు? వీళ్ళు రాళ్లతో దాడి చేస్తుంటే. ఏం కేసు పెట్టాడండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద? హత్యానేరమా? మరి వీళ్ళందరినీ మీరు